యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, నీవు ఉపమాన రీతిగా విప్పుడు కథ ఒకటి ఇశ్రాయేలీయులకు వేయుము. ఎట్లనగా, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నానా విధములగు విచిత్ర వర్ణములు గల రెక్కలను, ఈకెలను, పొడుగైన పెద్ద రెక్కలను గల యొక్క గొప్ప పక్షిరాజు లెబానోను పర్వతమునకు వచ్చి యొక్క దేవదారు వృక్షపు పై కొమ్మను పట్టుకొనెను. అది దాని లేత కొమ్మల చిగుళ్లను త్రుంచి వర్తక దేశమునకు కొనిపోయి వర్తకులున్న యొక్క పురమందు దానిని నాటెను. మరియు అది దేశపు విత్తనములలో కొన్ని తీసుకొని పోయి గన్నేరు చెట్టును నాటినట్లుగా విస్తారముగా పారు నీరు కలిగి బాగుగా సేద్యము చేయబడిన భూమిలో దాని నాటెను. అది చిగిర్చి పైకి పెరుగక విశాలముగా కొమ్మలతో అల్లుకొని గొప్ప ద్రాక్షావల్లి ఆయెను. దాని కొమ్మలు ఆ పక్షిరాజు వైపున అల్లుకొనుచుండెను. దాని వేళ్లు క్రిందికి తన్నుచుండెను. అలాగున ఆ ద్రాక్ష చెట్టు శాఖోపశాఖలుగా వర్ధిల్లి రెమ్మలు వేసెను. పెద్ద రెక్కలను విస్తారమైన ఈకెలను గల ఇంకొక గొప్ప పక్షిరాజు కలడు. ఆ చెట్టు శాఖలను బాగుగా పెంచి బహుగా ఫలించు మంచి ద్రాక్షావల్లి ఎగునట్లుగా అది విస్తార జలములు గల మంచి భూమిలో నాటబడి ఉండినను ఆ పక్షిరాజు తనకు నీరు కట్టవలనని తన పాదుల కాలువలో నుండి అది ఆ పక్షి తట్టు తన వేళ్లను త్రిప్పి తన శాఖలను విడిచెను. కావున నీవీలాగు ప్రకటింపుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అట్టి ద్రాక్షావల్లి వృద్ధినందున అది ఎండిపోవునట్లు జనులు దాని వేళ్లను పెరికి దాని పండ్లు కోసివేతురు. దాని చిగుళ్లు ఎండిపోగా ఎంతమంది సేద్యగాండ్రు ఎంత కాపు చేసినను దాని వేళ్లు ఇక చిగురింపవు. అది నాటబడినను వృద్ధి పొందునా, తూర్పుగాలి దాని మీద విసరగా అది బొత్తిగా ఎండిపోవును. అది నాటబడిన పాదిలోనే ఎండిపోవును. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగ సెలవిచ్చెను. తిరుగుబాటు చేయు వీరితో ఇట్లనుము, ఈ మాటల భావము మీకు తెలియదా? ఇదిగో, బబులోను రాజు యెరూషలేమునకు వచ్చి దాని రాజును దాని అధిపతులను పట్టుకొని తన యొద్ద నుండుటకై బబులోను పురమునకు వారిని తీసుకొని పోయెను. మరియు అతడు రాజ సంతతిలో ఒకని నేర్పరిచి ఆ రాజ్యము క్షీణించి తిరుగుబాటు చేయలేక యుండునట్లును తాను చేయించిన నిబంధనను ఆ రాజు గైకొనుట వలన అది నిలిచియుండునట్లును అతనితో నిబంధన చేసి అతని చేత ప్రమాణము చేయించి దేశములోని పరాక్రమవంతులను తీసుకొని పోయెను. అయితే అతడు తనకు గుర్రములను గొప్ప సైన్యమునిచ్చి సహాయము చేయవలనని ఎడుగటకై ఐగుప్తు దేశమునకు రాయబారులను పంపి బబులోను రాజు మీద తిరుగుబాటు చేసెను. అతడు వర్ధిల్లునా? అట్టి క్రియలను చేసిన వాడు తప్పించుకొనునా? నిబంధనను భంగము చేసిన గనుక తప్పించుకొనడు. ఎవనికి తాను ప్రమాణము చేసి దాని నిర్లక్ష్య పెట్టెనో, ఎవనితో తాను చేసిన నిబంధనను అతడు భంగము చేసెనో, ఎవడు తన్ను రాజుగా నియమించెనో ఆ రాజు నొద్దనే బబులోను పురములోనే అతడు మృతి నొందునని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. యుద్ధము జరుగగా అనేక జనులను నిర్మూలము చేయవలనని కల్దీయులు దెబ్బలు వేసి బురుజులు కట్టిన సమయమున ఫరో ఎంత బలము ఎంత సమూహము కలిగి బయలుదేరినను అతడు ఆ రాజునకు సహాయము ఎంతమాత్రమూ చేయజాలడు. తన ప్రమాణము నిర్లక్ష్యపెట్టి తాను చేసిన నిబంధనను భంగము చేసెను. తన చెయ్యి ఇచ్చియు ఇట్టి కార్యములను అతడు చేసెనే. అతడు ఎంత మాత్రమునూ తప్పించుకొనడు. ఇందుకు ప్రభువైన యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు. అతడు నిర్లక్ష్యపెట్టిన ప్రమాణము నేను చేయించినది గదా, అతడు రద్దుపరిచిన నిబంధన నేను చేసినదే గదా. నా జీవము తోడు ఆ దోషశిక్ష అతని మీదనే మోపుదును. అతని పట్టుకొనుటకై నేను వలనొగ్గి అతని చిక్కించుకొని బబులోను పురమునకు అతని తీసుకొని పోయి నా మీద
అతడు చేసియున్న విశ్వాసఘాతుకమును బట్టి అక్కడనే అతనితో వ్యాజ్యమాడుదును. మరియు యెహోవానగు నేనే ఈ మాట సెలవిచ్చితిని. మీరు తెలుసుకొనున్నట్లు అతని దండువారిలో తప్పించుకొని పారిపోయిన వారందరును ఖడ్గము చేత కూలుదురు. శేషించిన వారు నలుదిక్కులా చెదరిపోవుదురు. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఎత్తైన దేవదారు వృక్షపు పై కొమ్మ ఒకటి నేను తీసి దాని నాటుదును. పైగానున్న దాని శాఖలలో లేత దాని త్రుంచి అత్యున్నత పర్వతము మీద దాని నాటుదును. ఇశ్రాయేలు దేశములోని ఎత్తుగల పర్వతము మీద నేను దానిని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టగును. సకల జాతుల పక్షులను దానిలో గూళ్లు కట్టుకొనును. దాని కొమ్మల నీడను అవి దాగును. మరియు యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను, నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయువాడననియు, పచ్చని చెట్టు ఎండిపోవునట్లును, ఎండిన చెట్టు వికసించునట్లును చేయువాడననియు భూమియందుండు సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చితిని. నేనే దాని నెరవేర్చెదను. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము. మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసినని మీరు చెప్పుచూ వచ్చెదరే. ఇశ్రాయేలీల దేశమును గూర్చి ఈ సామెత మీరెందుకు పలికెదరు? నా జీవము తోడు ఈ సామెత ఇశ్రాయేలీలలో మీరిక పలుకరు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. మనుషులందరూ నా వశములో ఉన్నారు. తండ్రులేమి కుమారులేమి అందరునూ నా వశములో ఉన్నారు. పాపము చేయువాడెవడో వాడే మరణము నొందును. ఒకడు నీతిపరుడై నీతి న్యాయములను అనుసరించువాడై ఉండి పర్వతముల మీద భోజనము చేయకయు, ఇశ్రాయేలీలు పెట్టుకొనిన విగ్రహముల తట్టు చూడకయు, తన పొరుగువాని భార్యను చెరపకయు, బహిష్టయైన దానిని కూడకయు, ఎవనినైనను బాధ పెట్టకయు, రుణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలాత్కారము చేత ఎవనికైనను నష్టము కలుగజేయకయు నుండువాడై, ఆకలి గలవానికి ఆహారమిచ్చి, దిగంబరికి బట్ట ఇచ్చి, వడ్డీకి అప్పియ్యకయు, లాభము చేపట్టకయు, అన్యాయము చేయకయు, నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి, యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులననుసరించుచుండిన ఎడల వాడే నిర్దోషియగును. నిజముగా వాడు బ్రతుకును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అయితే ఆ నీతిపరునికి కుమారుడు పుట్టగా వాడు బలాత్కారము చేయువాడై ప్రాణహానికరుడై చేయరాని క్రియలలో దేనినైనను చేసి, చేయవలసిన మంచి క్రియలలో దేనినైనను చేయక ఎండిన ఎడల, అనగా పర్వతముల మీద భోజనము చేయుటయు, తన పొరుగువాని భార్యను చెరుపుటయు, దీనులను దరిద్రులను బాధపెట్టి బలాత్కారము చేత నష్టము కలుగజేయుటయు, తాకట్టు చెల్లింపకపోవుటయు, విగ్రహముల తట్టు చూచి హేయకృత్యములు జరిగించుటయు, అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు, ఈ మొదలగు క్రియలు చేసిన ఎడల వాడు బ్రతుకునా? బ్రతుకడు. ఈ హేయక్రియలన్నీ చేసెను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును. వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాదియగును. అయితే అతనికి కుమారుడు పుట్టగా ఆ కుమారుడు తన తండ్రి చేసిన పాపములన్నిటినీ చూచి ఆలోచించుకొని అట్టి క్రియలు చేయకయుండిన ఎడల, అనగా పర్వతముల మీద భోజనము చేయకయు, ఇశ్రాయేలీలు పెట్టుకొనిన విగ్రహముల తట్టు చూడకయు, తన పొరుగువాని భార్యను చెరపకయు, ఎవనినైనను బాధ పెట్టకయు, తాకట్టు ఉంచుకొనకయు, బలాత్కారము చేత నష్టపరచకయు, ఆకలి గలవానికి ఆహారమిచ్చి, దిగంబరికి బట్ట ఇచ్చి, బీదవాని మీద అన్యాయముగా చెయ్యి వేయక, లాభము కొరకు అప్పియ్యకయు, వడ్డీ పుచ్చుకొనకయు నుండిన వాడై నా విధులనాచరించుచు నా కట్టడలననుసరించుచు నుండిన ఎడల, అతడు తన తండ్రి చేసిన దోషమును బట్టి చావడు. అతడు అవశ్యముగా బ్రతుకును. అతని తండ్రి క్రూరుడై పరులను బాధపెట్టి బలాత్కారము చేత తన సహోదరులను నష్టపరచి తన జనులలో తగని క్రియలు చేసెను గనుక
అతడే తన దోషమును బట్టి మరణము నొందును. అయితే మీరు కుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్షను ఏల మోయట లేదని చెప్పుకొనుచున్నారు. కుమారుడు నీతి న్యాయములను అనుసరించి నా కట్టడలన్నిటినీ అనుసరించి గైకొనెను గనుక అతడు అవశ్యముగా బ్రతుకును. పాపము చేయువాడే మరణము నొందును. తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట లేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును. దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి నా కట్టడలన్నిటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణము నొందడు. అవశ్యముగా అతడు బ్రతుకును. అతడు చేసిన అపరాధములలో ఒకటియూ జ్ఞాపకములోనికి రాదు. అతని నీతిని బట్టి అతడు బ్రతుకును. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయక్రియలన్నిటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా? అతడు చేసిన నీతి కార్యములు ఏ మాత్రమును జ్ఞాపకములోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణము నొందును. అయితే యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మాట ఆలకించుడి. నా మార్గము న్యాయమే, మీ మార్గమే గదా అన్యాయమైనది. నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల అతడు దానిని బట్టి మరణము నొందును. తాను పాపము చేయుటను బట్టియే గదా అతడు మరణము నొందును. మరియు దుష్టుడు తాను చేయుచూ వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణము రక్షించుకొనును. అతడు ఆలోచించుకొని తాను చేయుచూ వచ్చిన అతిక్రమ క్రియలన్నిటినీ చేయక మానెను గనుక అతడు మరణము నొందక అవశ్యముగా బ్రతుకును. అయితే ఇశ్రాయేలీలు యెహోవా మార్గము న్యాయము కాదని చెప్పుచున్నారు. ఇశ్రాయేలీలారా, నా మార్గము న్యాయమే గాని మీ మార్గము న్యాయము కాదు. కాబట్టి ఇశ్రాయేలీలారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండునట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీలారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువకు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువకు యెహోవా వాక్కు. యెహెజ్కేలు గ్రంథము 19వ అధ్యాయము. మరియు నీవు ఇశ్రాయేలీయుల అధిపతులను గూర్చి ప్రలాప వాక్యమునెత్తి ఇట్లు ప్రకటింపుము. నీ తల్లి ఎటువంటిది? ఆడుసింహము వంటిది. ఆడుసింహముల మధ్య పండుకొనెను. కొదమసింహముల మధ్య తన పిల్లలను పెంచెను. వాటిలో ఒకదానిని అది పెంచగా అది కొదమసింహమై వేటాడ నేర్చుకొని మనుషులను భక్షించునదాయెను. అన్యజనులు దాని సంగతి విని తమ గోతిలో దాని చిక్కించుకొని దాని ముక్కునకు గాలము తగిలించి ఐగుప్తు దేశమునకు దాని తీసుకొని పోయిరి. తల్లి దాని కనిపెట్టి తన ఆశ భంగమాయనని తెలుసుకొని తన పిల్లలలో మరియొక దాని చేపట్టి దాని పెంచి కొదమసింహముగా చేసెను. ఇదియు కొదమసింహమై కొదమసింహములతో కూడా తిరుగులాడి వేటాడ నేర్చుకొని మనుషులను భక్షించునదై వారి నగరులను అవమానపరచి వారి పట్టణములను పాడు చేసెను. దాని గర్జన ధ్వనికి దేశమును అందులోనున్న సమస్తమును పాడాయెను. నలుదిక్కుల దేశపు జనులందరూ దాని పట్టుకొనుటకు పొంచియుండి ఉరినొగ్గగా అది వారి గోతిలో చిక్కెను. అప్పుడు వారు దాని ముక్కునకు గాలము తగిలించి దానిని బోనులో పెట్టి బబులోను రాజు నొద్దకు తీసుకొని పోయి అతనికి అప్పగించిరి. దాని గర్జనము ఇశ్రాయేలీల పర్వతముల మీద ఎన్నటికినీ వినబడకుండునట్లు వారు దానిని గట్టి స్థలమందుంచిరి. మరియు నీకు క్షేమము కలిగియుండగా నీ తల్లి ఫలభరితమై తీగలతో నిండియుండి
విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్షావల్లి వలె నుండెను. భూపతులకు దండములైనట్టి గట్టి చువ్వలు దానికి కలిగియుండెను. అది మేఘముల నంటునంతగా పెరిగెను. విస్తారమైన దాని కొమ్మలు బహు ఎత్తుగా కనబడెను. అయితే బహు రౌద్రము చేత అది పెరికివేయబడినదై నేలమీద పడవేయబడెను. తూర్పు గాలి విసరగా దాని పండ్లు వాడెను. మరియు దాని గట్టి చువ్వలు తెగి వాడిపోయి అగ్నిచేత కాల్చబడెను. ఇప్పుడు అది అరణ్యములో మిక్కిలి ఎండిపోయి నిర్జల స్థలములలో నాటబడియున్నది. మరియు దాని కొమ్మల చువ్వలలో నుండి అగ్ని బయలుదేరుచు దాని పండ్లను దహించుచున్నది గనుక రాజదండమునకు తగిన గట్టి చువ్వ ఒకటియు విడువబడలేదు. ఇదియే ప్రలాప వాక్యము. ఇదియే ప్రలాపమునకు కారణమగును. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము. 7వ సంవత్సరము 5వ నెల 10వ దినమున ఇశ్రాయేలీల పెద్దలలో కొందరు యెహోవా యొద్ద విచారణ చేయుటకై నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చుండి ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలీల పెద్దలతో ఇట్లనము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా యొద్ద విచారణ చేయుటకు మీరు వచ్చుచున్నారే, నా జీవము తోడు, నా వలన ఏ ఆలోచన అయినను మీకు దొరకదు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. వారికి న్యాయము తీర్చుదువా? నరపుత్రుడా, వారికి న్యాయము తీర్చుదువా? వారి పితరులు చేసిన హేయ కృత్యములను వారికి తెలియజేయము. ఎట్లనగా, ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఇశ్రాయేలును ఏర్పరచుకొనిన నాడును, యాకోబు సంతతికి ప్రమాణము చేసిన నాడును, ఐగుప్తు దేశమందు నన్ను వారికి ప్రత్యక్షపరచుకొని ప్రమాణము చేసి, నేను మీ దేవుడనైన యెహోవానని నేను ప్రకటించిన కాలమున వారిని ఐగుప్తు దేశములో నుండి రప్పించి వారి కొరకు నేను విచారించినదియు పాలుతేనెలు ప్రవహించున్నదియు సకల దేశములకు ఆభరణమైనదియునైన దేశములోనికి తోడుకొని పోయేదనని చెప్పిన కాలముననే నేను ప్రమాణము చేసి తిని. అప్పుడు నేను మీ దేవుడనైన యెహోవాను. మీలో ప్రతివాడు తనకిష్టమైన హేయ కృత్యములను విడిచిపెట్టవలెను. ఐగుప్తీయుల విగ్రహములను పూజించుట చేత మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకుండవలెను అని నేను ఆజ్ఞాపించి తిని. అయితే వారు నా మాట విననొల్లక నా మీద తిరుగుబాటు చేసి తమకిష్టమైన హేయ కృత్యములు చేయుట మానలేదు. ఐగుప్తీయుల విగ్రహములను పూజించుట మానలేదు. గనుక వారు ఐగుప్తీయుల దేశములో ఉండగానే నేను నా రౌద్రము వారి మీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకొందునని అనుకొంటిని. అయితే ఏ అన్యజనుల ఎదుట నన్ను నేను బయలుపరచుకొంటినో, ఏ అన్యజనుల మధ్య వారుండిరో, ఆ అన్యజనులలో వారున్న అన్యజనుల ఎదుట వారికి నన్ను బయలుపరచుకొంటిని. నా నామమునకు దూషణ కలగకుండుటకై అలాగు చేయుట మాని, ఆ జనులు చూచుచుండగా నా నామ ఘనత కొరకు నేను వారిని ఐగుప్తు దేశములో నుండి రప్పించి తిని. వారిని ఐగుప్తు దేశములో నుండి రప్పించి అరణ్యములోనికి తోడుకొని వచ్చి వారికి నా కట్టడలను నియమించి నా విధులను వారికి తెలియజేసి తిని. ఎవడైనా వాటిని అనుసరించిన ఎడల వాటిని బట్టి బ్రతుకును. మరియు యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలుసుకొనున్నట్లు నాకును వారికిని మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమించి తిని. అయితే అరణ్యమందు ఇశ్రాయేలీలు నా మీద తిరుగుబాటు చేసి నా కట్టడలను అనుసరింపక తాము అనుసరించి బ్రతకవలెనని నేనిచ్చిన విధులను తృణీకరించి నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా అరణ్యమందు నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి వారిని నిర్మూలము చేయుదుననుకొంటిని. అయితే నేను వారిని రప్పింపగా ఏ అన్యజనులు చూచిరో, ఏ అన్యజనులలో నుండి నేను వారిని రప్పించితునో వారి ఎదుట నా నామమునకు దూషణ కలగకుండునట్లు నేననుకొనిన ప్రకారము చేయక మానితిని. మరియు తమకిష్టమైన విగ్రహములను అనుసరింపవలనని కోరి వారు నా విధులను తృణీకరించి నా కట్టడలను అనుసరింపక నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా ఇచ్చేదనని నేను సెలవిచ్చినట్టియు పాలుతేనెలు
ప్రవహించునట్టియునైన సకల దేశములకు ఆభరణమునగు దేశములోనికి వారిని రప్పింపనని వారు అరణ్యములో ఉండగానే నేను ప్రమాణము చేసితిని. అయినను వారు నశించిపోకుండునట్లు వారి యందు కనికరించి అరణ్యములో నేను వారిని నిర్మూలము చేయకపోతిని. వారు అరణ్యములో ఉండగానే వారి పిల్లలతో ఈలాగు సెలవిచ్చితిని, మీరు మీ తండ్రుల ఆచారములను అనుసరింపకయు వారి పద్ధతులను బట్టి ప్రవర్తింపకయు వారు పెట్టుకొనిన దేవతలను పూజించి మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకయు నుండుడి. మీ దేవుడనైన యెహోవాను నేనే గనుక నా కట్టడలననుసరించి నా విధులను గైకొని నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుడి. నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు ఆ విశ్రాంతి దినములు నాకును మీకును మధ్యను సూచనగా ఉండును. అయినను ఆ జనులు సహా నా మీద తిరుగుబడి తామనుసరించి బ్రతకవలనని నేనిచ్చిన నా కట్టడలను అనుసరింపకయు నా విధులను గైకొనకయు నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచిరి గనుక వారు అరణ్యములో ఉండగానే నేను నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకొందునని అనుకొంటిని. అయితే నేను ప్రత్యక్షమైన అన్యజనుల మధ్య నా నామమునకు దూషణ కలగకుండునట్లు ఏ జనులలో నుండి వారిని రప్పించితినో ఆ జనులు చూచుచుండగా నా హస్తము వెనుకకు తీసి నా వాగ్దానము నెరవేర్చితిని. మరియు వారు నా విధులను అనుసరింపక నా కట్టడలను తృణీకరించి నేను విధించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచి తమ పితరులు పెట్టుకొనిన విగ్రహములను పూజింపగోరగా అన్యజనులలో వారిని చెదరగొట్టి సకల దేశములలోనికి వారిని వెళ్లగొట్టుదునని ప్రమాణము చేసితిని. నేను యెహోవానని వారు తెలుసుకొనున్నట్లు వారిని విస్మయము నొందింపవలనని అనుకూలము కాని కట్టడలను తాము బ్రతుకుటకు ప్రయోజనకరములు కాని విధులను వారికిచ్చితిని. తొలిచూలిని అగ్నిగుండము దాటించి బలిదానముల నిచ్చుట చేత తమ్మును తాము అపవిత్రపరచుకొననిచ్చితిని. కాబట్టి నరపుత్రుడా, ఇశ్రాయేలీలతో మాటలాడి ఇట్లు ప్రకటింపుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ పితరులు నా ఎడల అతిక్రమము చేసి నన్ను దూషించి వారికిచ్చెదనని నేను ప్రమాణపూర్వకముగా చెప్పిన దేశములోనికి నేను వారిని రప్పించిన తరువాత ఎత్తైన యొక్క కొండనే గాని దట్టమైన యొక్క వృక్షమునే గాని తాము చూచినప్పుడెల్లను బలులు అర్పించుచు అర్పణలను అర్పించుచు అక్కడ పరిమళ ధూపము ప్రతిష్ఠించుచు పానార్పణములు చేయుచు నాకు కోపము పుట్టించిరి. మీరు పోవుచున్న ఉన్నత స్థలములేమిటని నేనడిగి తిని. కాబట్టి ఉన్నత స్థలమను పేరు నేటి వరకు వాడుకలోనున్నది. కావున ఇశ్రాయేలీలకు ఈ మాట ప్రకటింపుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ పితరుల రీతిని మీరును అపవిత్రులైతిరే. వారు పెట్టుకొనిన విగ్రహములను అనుసరించుచు మీరును వ్యభిచారులైతిరే. నేటి వరకును మీరు అర్పణలను అర్పించి మీ కుమారులను అగ్నిగుండా దాటించినప్పుడు మీరు పెట్టుకొనిన విగ్రహములన్నిటికీ పూజ చేసి అపవిత్రులగుచున్నారే. ఇశ్రాయేలీలారా, నా యొద్ద మీరు విచారణ చేయుదురా? నా జీవము తోడు నా వలన ఆలోచన మీకు దొరకదు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అన్యజనులేమి భూమి మీది ఏ జనులేమి చేయునట్లు మేము కొయ్యలకును రాళ్లకును పూజ చేతుమని మీరనుకొనుచున్నారే. మీరు ఇచ్చేయించిన దాని ప్రకారం ఎన్నటికినీ జరగదు. నా జీవము తోడు నా రౌద్రము కుమ్మరించుచు బాహుబలముతోనూ చాచిన చేతితోనూ నేను మీ పైన అధికారము చేసెదను. మరియు నేను రౌద్రము కుమ్మరించుచు బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మిమ్మును చెదరగొట్టిన ఆయా దేశములలో నుండియు జనులలో నుండియు నేను మిమ్మును సమకూర్చి జనములున్న అరణ్యములోనికి మిమ్మును రప్పించి అక్కడ ముఖాముఖిగా మీతో వ్యాజ్యమాడెదను. ఇదే యెహోవా వాక్కు. ఐగుప్తీయుల దేశపు అరణ్యములో నేను మీ పితరులతో వ్యాజ్యమాడినట్టు మీతోనూ వ్యాజ్యమాడెదను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. చేతికర్ర క్రింద మిమ్మును దాటించి నిబంధనకు లోపరచెదను.
మరియు నా మీద తిరుగుబడు వారిని, దోషము చేయు వారిని మీలో ఉండకుండా ప్రత్యేకించెదను. తాము కాపురమున్న దేశములో నుండి వారిని రప్పించెదను. గాని నేను యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు వారు ఇశ్రాయేలు దేశములో ప్రవేశించరు. ఇశ్రాయేలు ఇంటివారలారా, మీరు నా మాట వినని ఎడల మీరు పెట్టుకొనిన విగ్రహములను మీకిష్టమైనట్టుగా పూజించుకొనుడి గాని మీ అర్పణల చేతను మీ విగ్రహముల చేతను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుకుడి అని ప్రభువైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. నిజముగా ఇశ్రాయేలీల ఉన్నతమైన కొండయగు నా పరిశుద్ధ పర్వతమందు దేశములోనున్న ఇశ్రాయేలీలందరూ నాకు సేవ చేయుదురు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అచ్చటనే నేను వారిని అంగీకరించెదను. అచ్చటనే మీ ప్రతిష్ఠితమైన అర్పణలను, మీ ప్రథమ ఫలదానములను, ప్రతిష్ఠితములగు మీ కానుకలనన్నిటినీ నేను అంగీకరించెదను. జనములలో నుండి నేను మిమ్మును రప్పించినప్పుడును, మిమ్మును చెదరగొట్టి ఆయా దేశములలో నుండి మిమ్మును సమకూర్చినప్పుడును పరిమళ ధూపముగా మిమ్మును అంగీకరించెదను. అన్ని జనుల ఎదుటను మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకొందును. మీ పితరులకిచ్చేదనని నేను ప్రమాణపూర్వకముగా చెప్పిన దేశమునకు, అనగా ఇశ్రాయేలీల దేశమునకు నేను మిమ్మును రప్పించినప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకొందురు. అచ్చట చేరి మీ ప్రవర్తనను, మిమ్మును మీరు అపవిత్రపరచుకొనిన మీ క్రియలన్నిటినీ మనస్సునకు తెచ్చుకొని మీరు చేసిన దుష్క్రియలను బట్టి మిమ్మును మీరే అసహ్యించుకొందురు. ఇశ్రాయేలీలారా, మీ దుర్మార్గతను బట్టియు మీ కాని చేష్టలను బట్టియు కాక నా నామమును బట్టియే నేను మీకిలాగున చేయగా నేనే యెహోవానని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, నీ ముఖము దక్షిణపు తట్టు త్రిప్పుకొని దక్షిణ దేశమునకు ప్రకటింపుము. దక్షిణ దేశపు అరణ్యమును గూర్చి ప్రవచించి ఇట్లనుము: దక్షిణ దేశమా, యెహోవా మాట ఆలకించుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను నీలో అగ్ని రాజబెట్టెదను. అది నీలోనున్న పచ్చని చెట్లన్నిటినీ, ఎండిన చెట్లన్నిటినీ దహించును. అది ఆరిపోకుండా నుండును. దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు భూముఖమంతయు దాని చేత కాల్చబడును. అది ఆరిపోకుండా యెహోవానైన నేను దానిని రాజబెట్టితినని సమస్తమైన జనులకు తెలియబడును. అయ్యో ప్రభువా యెహోవా, వీడు గూఢమైన మాటలు పలుకువాడు కాడా అని వారు నన్ను గూర్చి చెప్పుదురని నేనంటిని. సామెతల గ్రంథం 11వ అధ్యాయం. దొంగత్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకిష్టము. అహంకారము వెంబడి అవమానము వచ్చును. వినయము గల వారి యొద్ద జ్ఞానమున్నది. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును. ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. నీతి మరణము నుండి రక్షించును. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరాలము చేయును. భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. యథార్థవంతుల నీతి వారిని విమోచించును. విశ్వాసఘాతకులు తమ దురాశల వలననే పట్టుబడుదురు. భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును. బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోవును. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును. భక్తిహీనుడు బాధపాలగును. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనము తెప్పించును. తెలివి చేత నీతిమంతులు తప్పించుకొందురు. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము. భక్తిహీనులు నశించునప్పుడు ఉత్సాహ ధ్వని పుట్టును. యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును. భక్తిహీనుల మాటలు దానిని బోర్లద్రోయును. తన పొరుగువానిని తృణీకరించువాడు బుద్ధిలేనివాడు. వివేకి అయిన వాడు మౌనముగా నుండును. కొండెగాడై తిరుగులాడువాడు పర్లగుట్టు బయటపెట్టును. నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును. నాయకులు లేని జనులు చెడిపోవుదురు. ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. ఎదుటివాని కొరకు పూటబడినవాడు చెడిపోవును. పూటబడనొప్పని వాడు నిర్భయముగా నుండును. నెనరుగల స్త్రీ
ఘనత నొందును. బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు. దయగలవాడు తనకే మేలు చేసుకొనును. క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును. భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమునొందును. యథార్థమైన నీతి జీవదాయకము. దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును. మూర్ఖచిత్తులు యెహోవాకు హేయులు. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు. నీతిమంతుల సంతానము విడిపింపబడును. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునకున్న బంగారు కమ్మి వంటిది. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు. నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. ధాన్యము బిగబట్టు వానిని జనులు శపించెదరు. దానిని అమ్మువాని తలమీదికి దీవెన వచ్చును. మేలు చేయగోరువాడు యుక్తమైన క్రియ చేయును. కీడు చేయగోరువానికి కీడే మూడును. ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. తన ఇంటి వారిని బాధపెట్టువాడు గాలిని స్వతంత్రించుకొనును. మూఢుడు జ్ఞాన హృదయులకు దాసుడగును. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు. భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు గదా. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయము. ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలుగజేయనేరవు. అలాగు చెయ్యగలిగిన ఎడల సేవించు వారొక్కసారే శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు గదా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాపపరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానంటిని. బలులు అర్పణలు పూర్ణ హోమములు పాపపరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకిష్టమైనవి కావనియు పైన చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికిని తీసివేయలేని ఆ బలులని మాటిమాటికి అర్పించుచు ఉండును. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసియున్నాడు. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యమిచ్చుచున్నాడు. ఎలాగనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే, నా ధర్మవిధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తరువాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నడూను ఉండదు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను
దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనున్నది నిశ్చలముగా పట్టుకొందము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాణ్ణి చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వానిని ఎరుగుదుము గదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడిపడితిరి. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారలైతిరి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము.